అంటే పార్వతీదేవి అడిగింది వీడు నరకానికి ఎడతాడు అని చెప్పడానికి కూడా ఏమైనా అవకాశం ఉంటుందా అని. అది ఉన్నప్పుడు ఇది ఎందుకు ఉండదు? ఎండుంటే చల్లదనం ఉంటుంది, పగలుంటే చీకటి ఉంటుంది, కాబట్టి అది ఉంటుంది పార్వతి అని ఆయన అప్పుడు చెప్పాడు. పరుసని పల్కు బొంకులగు పల్కులు అన్యధనాభిలాషమున్ పరవనితా విలోలతయు బాంధవ సజ్జన విప్రియంబు దుశ్చరితులతోడి మైత్రియును సంతత ధర్మ రతాభ్యసూయమున్ కరినిభయాన ఘోన నరకంబునకేగెడివారి చిహ్నముల్. ఆయన నరకానికి వెడతాడు అని చెప్పడానికి గుర్తులు ఏమిటంటే నోరు విప్పి ఎవరితో ఏది మాట్లాడినా కఠినంగా మాట్లాడటం, అవతల వారి మనసు బాధపడేటట్టుగా మాట్లాడేటటువంటి లక్షణం ఉండడం, సత్యాన్ని వదిలిపెట్టేసి అసత్యాన్ని పలుకుతూ ఉండడం, ఎప్పుడు పరుల ద్రవ్యాన్ని మనం ఎలా పొందొచ్చు, ఎలా మోసం చేయొచ్చు, అపహరించవచ్చు అని ఆలోచిస్తూ ఉండడం, పరస్త్రీని వాంఛిస్తూ ఉండడం, బంధువుల యందు సత్పురుషుల యందు ద్వేషభావాన్ని పెట్టుకుని ఉండడం, చెడు నడవడి కలిగిన వారితో స్నేహం చేస్తూ ఉండడం, దాని యొక్క ప్రభావం పడిపోతుంది కదా దుస్సాంగత్యం. అట్లాగే ఎవరైనా ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఉండి ధార్మికమైన జీవనాన్ని పొంది ఉంటే అటువంటి వారి పట్ల అసూయ పెంచుకోవడం, వారిని అవమానించే ప్రయత్నం చేయడం, వారికి అపకీర్తి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం ఎవరు చేస్తూ ఉంటారో అటువంటి వారు నరకానికి వెడతారు అని గుర్తులు. కాబట్టి పార్వతి స్వర్గానికి వెళ్ళేటటువంటి వారు నడవడి ద్వారా తెలుస్తారు, నరకానికి వెళ్ళేటటువంటి వారు నరకము ద్వారా తెలుస్తారు అని చెప్పి